హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అనగా జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని మన భారతదేశం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంది. 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఇది ప్రతి భారతీయుడి హృదయాలలో చిరస్మరణీయమైన రోజు. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే కుల మత జాతి వివక్షత ఏదీ లేకుండా ప్రతి ఒక్క భారతీయుడికి సమాన హక్కులను, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఇలాంటి వాటన్నిటినీ కూడా మనకు అందించిన రోజు. మనకు సమాన హక్కులను ప్రతి ఒక్కరికి అందించారు. అలాగే బాధ్యతలను కూడా ఇచ్చింది రాజ్యాంగం. మరి ఎంతోమంది మహనీయులు ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి కృషి చేశారు. మరి రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా మన భారతదేశం ఎంతగానో పురోభివృద్ధి చెందింది. అయితే మరి దానికి కారణం ఏంటి అంటే మన భారతదేశము వైవిధ్యం గల దేశం. చాలా సాంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు, మన వస్త్రధారణ ఇలా రకరకాలుగా ప్రజలు ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. అయితే మరి ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు శాస్త్ర సాంకేతిక రంగంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, చాలా రకాలుగా ఆరోగ్యం పట్ల కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు. మరి ఆ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఆర్థిక అసమానతలు, అంటే పేదరికము, ప్రజలకి పేదరికము. నెక్స్ట్ వచ్చేసి మనము విద్యలో అందరూ ముందున్నారా అంటే అందరూ లేరు. ఆరోగ్యంలో అందరూ ఒకే విధంగా ఉన్నారంటే ఆ విధంగా కూడా లేరు. మరి ఇవన్నీ కూడా మన భారతదేశం వెనుకబడడానికి కారణం కూడా ఈ విద్య, పేదరికము, ఆర్థిక అసమానతలు, ఆరోగ్యం ఇవన్నీ కూడా వెనుకబాటుకు ఇదొక కారణము అని చెప్పవచ్చు. అయితే మరి ఈ వెనుకబడటానికి కారణము ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అంటే మనకు రాజ్యాంగం మనకు హక్కులను ఇచ్చింది. ఆ హక్కులను మనము అనుభవిస్తూనే ఉన్నాము కూడా. మరి మన బాధ్యతలను కూడా కొన్ని మనకు బాధ్యతలను ఇచ్చారు. రాజ్యాంగం మనకు కొన్ని బాధ్యతలను ఇచ్చింది. మరి ఆ బాధ్యతలను మనము నిర్వర్తించాలి కదా. మరి ప్రతి ఒక్కరూ కూడా మన సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతలు అయితేనేమి, విద్య అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ఇవన్నిట్లో కూడా సమాజానికి అంటే సమాజం అంటే ఎవరూ కాదు, మనం అందరం కలిస్తేనే సమాజం. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా మనము కనుక మారుస్తే ఇంకా మన భారతదేశము ఉన్నత స్థానంలో ఉంటుంది. మన భావి భారత పౌరులకు అంటే మన విద్యార్థులకి మనము పర్యావరణ పరిరక్షణను కాపాడటంలో అంటే ముందు తరాల వాళ్లకు ఈ పర్యావరణ పరిరక్షణ అనేది పిల్లలకు ఖచ్చితంగా మనం అందించాలి. అంటే ఇప్పుడు మనం మెయిన్ సిటీస్ ఢిల్లీ, హైదరాబాద్లో కూడా మనము విన్నాము. మెయిన్ సిటీస్లలో ఏంటంటే పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోతుంది. వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. మరి ఆ పొల్యూషన్ వలన మనమైతే ఇంతకుముందు అయితే వెకేషన్ అంటే సమ్మర్ వెకేషన్ కానివ్వండి, దసరా, దివాళీ ఇలా మెయిన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. కానీ నేటి పరిస్థితులు అలా లేవు. నేటి సమాజంలో పిల్లలకు పొల్యూషన్ కారణంగా హాలిడేస్ ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దానివల్ల పిల్లలు ఎన్నో అనారోగ్య సమస్యలకు, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంటే ఇది మనం చేస్తున్న తప్పే కదా. మరి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. కొన్ని కంట్రీస్లలో ఒక చెట్టును కొడితే మరొక చెట్టుని వెంటనే నాటాలి. మరి మన దగ్గర కూడా మనం అలా పాటిస్తున్నామా లేదా? మనం అలా పాటించట్లేదు. కానీ అది పాటించి చూస్తే ఇది రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని మనము అందించేవారుగా ఉంటాం. ఒక పర్యావరణమే కాదండి, ఇంకా నీట్నెస్ అంటే ఆరోగ్య సమస్యలు మనకు
రాకుండా మన పరిసరాలను మనం శుభ్రంగా కాపాడుకోవడం, ఇది మన పిల్లలకు మనం నేర్పించడము. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య సమస్యలు, మనం ఎన్నో రకాల రసాయనాలు వాడుతున్నాం పంటలు పండించడానికి. ఇవి కూడా మనకు అనారోగ్య సమస్యలు రావడానికి మెయిన్ కారణం అవుతున్నాయి. అంటే రసాయనిక మందులు కొడితేనే పంటలు పడుతున్నాయి. మరి అవి కాకుండా ఆర్గానిక్గా మనం పండిస్తే చాలా తక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి రసాయనాలు కొట్టడం అనేది చాలామంది చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే శాస్త్రవేత్తలు కానివ్వండి, రసాయనిక ఎరువులు వాడకుండా ఆర్గానిక్గా మనం పంటలు పండించుకుంటే ప్రజలందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. మరి మన ఇంటి చుట్టూ స్థలం ఉంటే మనం కూడా చెట్లను పెంచుకోవడము, మన గ్రీనరీగా అంటే పచ్చదనం అనేది మన చుట్టూ ప్రక్కల కూడా ఉంటే మన ఆరోగ్యానికి అది కొంత మేలవుతుందని నేను అనుకుంటున్నాను. మరి పిల్లలకు కూడా మనము అలాంటి వాతావరణాన్ని అందించడం వల్ల వాళ్ళు హ్యాపీగా అలా లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విద్య. మరి ప్రజల అంటే విద్యార్థులందరికీ ఈ విద్య అనేది అందుబాటులో ఉందా అంటే అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేకపోతున్నారు విద్యార్థులు. ఎందుకంటే దానికి కారణము పేదరికము. ఆ పేదరికాన్ని తల్లిదండ్రులు పేదరికం వల్ల పిల్లల్ని కూడా పనులలోకి తీసుకువెళ్తున్నారు. అలా తీసుకువెళ్ళకుండా ఎన్నో ఉన్నాయి. పిల్లల్ని తీసుకెళ్ళొద్దు, ఫ్యాక్టరీలలో పని చేయించొద్దు, కానీ ఇవి కరెక్ట్గా నిర్దిష్టంగా అమలు చేస్తే పిల్లలందరూ కూడా స్కూల్లో చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము మనం అంటే ప్రతి వ్యక్తి కూడా ఇది మన బాధ్యత అని మనం తీసుకుంటే మన సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. తద్వారా మన దేశం కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటుంది. ఈ రాజ్యాంగం మనకు ఇవన్నీ కూడా మనకు ఇచ్చాయి. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, అందరము ఒకటే, భారతీయులంతా ఒక్కటే. కాబట్టి మన దేశ సరిహద్దుల్లో ఉంటున్న ప్రతి ఒక్క సైనికుడికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు అన్నం పెట్టే రైతన్నలకు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తున్న శాస్త్రవేత్తలకు, భావి భారత పౌరులుగా నిర్మాణకర్తలుగా తయారు చేసే విద్యార్థులను తయారు చేసే గురువులందరికీ, అదేవిధంగా వైద్య శాస్త్రంలో ఎంతగానో అభివృద్ధి చేస్తున్న డాక్టర్స్కి అయితేనేమి, ఇంజనీర్స్కి అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరికి, భారతీయులలో ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.